ఆదికాండం 30వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఉన్నటువంటి మాటలను మనం చదువుకుందాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుణ్ణి కనెను. ఆ మాట చూద్దాం. అప్పుడు రాహేలు, దేవుడు నాకు న్యాయము తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుణ్ణి దయచేసిననుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. ఈ యొక్క దాను యాకోబుకు పుట్టినటువంటి 5వ కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దాను ఎన్నో కుమారుడు? 5వ కుమారుడు. అయితే ఈ యొక్క దానును కనినటువంటి తల్లి ఎవరు అని అంటే బిల్హా. ఎవరు? బిల్హా. యాకోబు రాహేలును చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు. అయితే రాహేలుకు గర్భఫలము లేదు. అందువలన అనేక సందర్భాల్లో ఆమె అసూయపడుతూ ఈ యొక్క యాకోబును అనేక సందర్భాల్లో చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. ఏమనంటే, నాకు పిల్లలు లేరు అంటే ఎవరిని చూచుకుని ఇంతగా రాహేలు అసూయపడేది అని అంటే తన అక్కను చూచుకుని, నా అక్కకు ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు దయచే, నాకు పిల్లలను ఇవ్వు అని అనేక సందర్భాల్లో రాహేలు పిల్లరా ఈ యొక్క యాకోబుతో పోరాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే తనకున్నటువంటి అసూయను బట్టి ఆమె అసూయతో రగులుకుని యాకోబును అడుగుతుంది, నాకు గర్భఫలము కావాలి, నాకు గర్భఫలం ఇవ్వు. మీరు ఆలోచించేయండి, గర్భఫలం ఇచ్చేది యాకోబా దేవుడా? దేవుడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము చెప్పాలి, గర్భఫలము. ఇప్పుడు రాహేలు ఎవరితో పోరాడాలి? దేవునితో. దేవా నాకు గర్భఫలం దయచేయి అని దేవునితో పోరాడాల్సింది పోయి ఈ రాహేలు ఎవరితో పోరాడుతుందట? యాకోబుతో పోరాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక చివరికి యాకోబుతో అంటుంది, నీవు నా దాసి అయినటువంటి బిల్హాతో పోయి నాకు నీవు పిల్లలను ఇవ్వు, నా కొరకు పిల్లలను కను అని అంటుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ విధంగానే పిల్లల యాకోబు బిల్హాతో పోయి ఒక కుమారుణ్ణి కంటాడు. ఇప్పుడు అంటుంది, దేవుడు నాకు న్యాయము తీర్చాడు, దేవుడు నా మొర విన్నాడు కాబట్టి వాడికి దాను అని పేరు పెట్టింది. ఇక్కడ రాహేలు యొక్క కోరిక అయితే నెరవేరింది, రాహేలు యొక్క ఆశ అయితే తీరిపోయింది. కానీ ఆమె ఇలాంటి ఒక తప్పుడు నిర్ణయము తీసుకోవడం అనేది సరికాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, బిడ్డను కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మంచిదే, గర్భఫలము నాకు కలగాలి అనేటువంటి ఆలోచన మంచిదే. కానీ ఆ అనుభవాన్ని కలిగి ఉండేటందుకు రాహేలు ఒక చెడ్డ నిర్ణయాన్ని తీసుకుంది.
ఒక చెడ్డ అనుభవంలో ఆమె ముందుకి కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకు రాహేలుకు ఇలాంటి బుద్ధి పుట్టింది? ఎందుకు అలాంటి తప్పు రాహేలుకు చేయాలని అనిపించింది అనంటే, ఒకటి పిల్లరా, ఈరోజు రాహేలు జీవితం నుండి మనము నేర్చుకోకూడని అనుభవం ఒకటి ఉంది. దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాహేలు నుండి పిల్లరా ఈరోజు నేను నేర్చుకోకూడని జ్ఞాపకం చేస్తాను. అన్నీ నెగిటివ్గానే రాహేలుని పరిచయం చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను పాజిటివ్ వేలో నేను మీకు ఈరోజు చూపించను, కొంచెం నెగిటివ్ వేలో. అంటే మీరు బహుశా అనుకోవచ్చు, అమ్మో రాహేలు ఇలాడదా అని. కొన్ని విషయాలు మనం గమనిద్దాం. అప్పుడు దాకా రాహేలుకు అలాంటి ఆలోచన రాలే, కానీ ఎప్పుడొచ్చింది తనకు అలాంటి ఆలోచన అంటే తన అక్కను చూచినప్పుడు. మన ఆత్మీయ జీవితంలో మనము చేయకూడని తప్పులు ఎప్పుడు చేస్తామనంటే, మొట్టమొదటి మాట మనల్ని ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు. ఎప్పుడైతే మనల్ని మనము ఇతరులతో కంపేర్ చేసుకుంటామో అప్పుడు కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా చేయకూడని తప్పులు మనము చేస్తాం. ఇక్కడ రాహేలు అంతవరకు మంచిగానే కొనసాగింది. దేవుడు ఏనాటికైనా నాకు శుభమును దయచేస్తాడు, దేవుడు ఏనాటికైనా నాకు సంతాన ప్రాప్తిని దేవుడు కలుగు చేస్తాడనేటువంటి నిరీక్షనే అప్పుడు దాకా ఉండుండొచ్చు. కానీ ఎప్పుడైతే తన అక్కను చూచిందో ఆమెకుంది, నాకు లేదు. ఇప్పుడు నాకు కలగాలంటే నేనేం చేయాలి? నాకైతే అవకాశం లేదు. అదిగో నా దాసైన బిల్హా ఉంది కాబట్టి తన్ని నా భర్త దగ్గరికి పంపిద్దాం. సో ఆ రకంగా నా ఆశ నెరవేరుతుంది అని అనుకుని ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. కారణం ఏంటంటే పిల్లరా, ఆమె తన అక్కతో పోల్చుకోవడాన్ని బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను కూడా నువ్వు ఎవ్వరితో దయచేసి పోల్చుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవే. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నీదే. దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలోనే మనల్ని దీవించాలని దేవుడు ఆశపడతాడు. ఈరోజు పిల్లరా, మనం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకుని అది మనకు దేవుడు ఎందుకు ఇవ్వలేదా అని అనేక సందర్భాల్లో మనం తలపట్టేసుకుని చాలా తీవ్రంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతో ఏమున్నాయో అవి నీకు అవసరం కాబట్టే దేవుడు నీకు అవి ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఇతరులను చూచి అది నాకు లేదు అని నువ్వు అనుకుంటున్నా చూస్తావా, దాని అవసరం నీకు ఇంకా రాలేదు కాబట్టి దేవుడు ఇవ్వలే. దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి నువ్వు ఎలా ఉండాలి? తృప్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతో ఉన్నవి ఏమైనా కానీ, ఒక చిన్న బండ అది నీకు అవసరం, ఒక చిన్న కారు అది నీకు అవసరం. ఈరోజు నీకు అవసరమైన వాటినే దేవుడు నీకు ఏం చేశాడు? ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఇతరుల్ని చూసి నిన్ను వారితో నీకున్న వాటిని వారికున్న వాటితో నువ్వు కంపేర్ చేస్తున్నప్పుడల్లా దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి నువ్వు తృప్తిని కోల్పోతున్నావు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు చేస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రతి దీవెనను బట్టి దేవుని ఎడల మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి దేవుడు ఇచ్చిన వాటిని బట్టి సంతృప్తి నొందుచు మనము తృప్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, తృప్తి లేని జీవితం భక్తిని ఏనాటికైనా పాడు చేస్తుంది. తృప్తి లేని జీవితం భక్తిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఈరోజు నీ భక్తిని నువ్వు పాడు చేసుకుంటున్నావు అని అంటే నీ జీవితంలో దేవుడు నీకు చేసిన వాటిని బట్టి నీకు తృప్తి లేకపోవడాన్ని బట్టి. ఒకప్పుడు ఇవేమీ లేవు, కానీ ఈరోజు దేవుడు ఇన్ని నీకు ఇచ్చాడు. కానీ అయినా నువ్వు దేవుని ఎడల తృప్తి కలిగి ఉండలేకపోతున్నావు. ఇంకా దేవుడు ఏం చేయలేదని నువ్వు తృప్తితో బ్రతకలేకపోతున్నావు. దేవునికి ఏమి ఇవ్వలేదని నువ్వు సంతృప్తితో నువ్వు జీవించలేకపోతున్నావు. దేవుడు నువ్వు అడిగింది ప్రతీదీ కూడా దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ఈరోజు నా మాటలు ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్నీ ఇచ్చిన దేవుణ్ణి బట్టి తృప్తి కలిగి జీవించలేకపోతున్నాం. ఏమీ చేయనటువంటి మనుషులను బట్టి ఈరోజు ఎంతో తృప్తి పడుతున్నాం. ఎలాగంటారా? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నేను చూసుకుంటాను, నేను ప్రేమిస్తాను, లేక నిన్ను ఎప్పుడు కూడా నేను వదిలేను, ఆ వయసు వస్తే నేను పట్టించుకుంటాను,
నీ యోగక్షేమాలు చూస్తాను, నీ బాగు చూస్తాను, నీకు అన్నీ తెచ్చి పెడతాను అని ఎవరన్నా నీతో ఒక మాట అంటే వెంటనే నువ్వు అనే మాట ఏంటో తెలుసా? ఆడు చేస్తానని అన్నాడు, ఇంకా ఏది చేయలే. వెంటనే నువ్వు అంటో చాలు బాబా, పెట్టకపోయినా పెట్టినంత మాట అన్నావు. అదే నేనైతే నిజంగా పెట్టకుండా చంపేస్తానండి ఆకలితో. నిజమండి, పెట్టాలా, పెట్టినంత మాట్లాడాలా. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందనంటే, పెడితే తృప్తి కలిగి ఉండట్లే, పెట్టినంత మాట మాట్లాడితే బుర్ర ఉందా లేదా నీకు అసలు? ఆడింకా చూడలే, నిన్ను చూసుకుంటానన్నాడు. చాలు బాబు, చూడకపోయినా చూస్తానన్నావు కాబట్టి ఎప్పటికైనా నీ దగ్గరికి వచ్చేస్తాను. అరే, ప్రతిరోజు దేవుడు నిన్ను చూసుకుంటున్నాడు, ప్రతిరోజు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, ప్రతిరోజు కూడా దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. అనుదినము నీ పట్ల ఇన్ని కార్యాలు చేస్తున్నా దేవుని విషయమే నీకు తృప్తి లేదు. చెయ్యకుండా చేస్తానన్న వారి విషయంలో వారి మాటలను బట్టి రోజు ఏమైపోతున్నావు అంటే, మనుషుల మాటలకు తృప్తి పడడం నీకు అలవాటు అయిపోయింది. దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి నీకు తృప్తి లేదు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, గమనించాలి. మనం ఎవరిని విలువైన వారిగా, లేకపోతే ఎవరిని పిల్లల మనము ప్రాముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోవాలి, లేక వారిని అలా మనం చూడాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బాగోలేదు అని అంటే టాబ్లెట్ వేసుకో అన్నోళ్ళు ఎక్కువ, లేదంటే టాబ్లెట్ తీసి వాటర్ బాటిల్ పట్టుకుని వచ్చి నీకు ఇచ్చేవారు ఎక్కువ. ఆ టాబ్లెట్ తీసుకుంటూ గుడుంగులు నాన్ వేసేసుకొని మంచినీళ్ళు తాగేసి మాట నువ్వు ఊడుకుంటావు. కానీ ఎవరైనా ఎలా ఉంది అని అడిగితే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. లేకపోతే బాగాలేదు అని అంటే మరి టాబ్లెట్ వేసుకోవచ్చు కదా అని అంటే చాలు. అంటే ఈరోజు నీ పరిస్థితి ఎలా మారిపోయిందనంటే, మనుషులు చేయకపోయినా చేస్తానని మాట్లాడుతున్న మాటలకు నువ్వు పొంగిపోతున్నావు. ఆ మాటలే ఈరోజు నీకు ఏమిస్తున్నాయి అన్నమాట, తృప్తిని. కానీ ప్రాక్టికల్గా అవి ఏమి జరిగేవి కావే. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కానీ నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, దేవుడు నీకు అవసరమైన వాటిని దేవుడు నీకు ఇస్తూ నిన్ను ఇంతగా నడిపిస్తూ ఉన్న కొన్ని సందర్భాల్లో నీవు ఇతరులతో పోల్చుకోవడం మాత్రం మానట్లేదు. తల్లిదండ్రులు అయితే బిడ్డలను ఇతరులతో పోల్చి మాట్లాడుతున్నాను. అదిగో ఆడు చూడు, ఆడికి మంచి ఉద్యోగం వచ్చింది, నీ పరిస్థితి ఇంకా ఇలా ఉంది. కొన్ని సందర్భాల్లో పిల్లరా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడలే కానీ ఆన్లైన్ని అని తెచ్చేసుకో నువ్వు వెళ్ళి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ కొడుకో కూతురో ఆ స్థాయికి వెళ్ళేటందుకు తగినటువంటి ప్రోత్సాహం నీ ద్వారా అందించాలి. ఎంతసేపు పిల్లరా వారితో వీరితో పోల్చి ఈరోజు జీవితాన్ని దుఃఖకరంగా మార్చుకోవడం అనేది సరికాదు అని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఇతరులతో కంపేర్ చేసుకోవడం మానేస్తే, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వెవరితోనే సాటి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు. పిల్లరా అందరూ ఒక్కటే. ఈరోజు ఎవరు శైలిలో పిల్లలు వారు పని చేస్తున్నారు, ఎవరు స్థాయికి తగ్గట్టుగా వారు పని చేస్తున్నారు. వారు గొప్పవారిది, నీ గొప్ప నీరిది. కొన్ని సందర్భాల్లో ఇతరులతో మనం పోల్చుకుని నాకు అది లేదు, లేకపోతే దేవుడు నాకు అది ఇవ్వలేదు అని అనుకుంటున్నారు. ఈరోజు ఈ యొక్క మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అలా నువ్వు చేయటం ద్వారా ఆ తృప్తి లేని జీవితం నీ భక్తిని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. రాహేలుకు దేవుడు ఎన్నో ఇచ్చి ఉంటాడు, కానీ రాహేలు దేవుడిచ్చిన వాటిని బట్టి స్తుతిస్తూ తృప్తి కలిగే ఉండేటువంటి పరిస్థితిలో ఉందా అని అంటే లేదండి. ఆమె అక్కను చూసి ఏం చేస్తుందట, అసూయపడి నాకెందుకు ఆ అనుభవం లేదు, నాకెందుకు ఆ పరిస్థితి లేదు, కాబట్టి మరి ఉండాలంటే ఏం చేయాలా, అలా చేయాలి. మరి అది తప్ప అంటే తప్పు అయితే అవుతుంది, మరి చెయ్యాలి కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా తప్పులు మన జీవితాల్లో చేయాల్సిన పరిస్థితులు వస్తే జాగ్రత్త.